మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని అధికారం బట్టి జరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసా? అదేంటి? అంతా నా ఇష్టంగా చేస్తే దేవుని అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు కదూ! అయితే ఈ ప్రపంచంలో ఏది జరిగినా అది మన కంటికి కనిపించేదైనా, కనిపించనిదైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా అది ఆయనను బట్టి, ఆయన ద్వారానే జరిగినవి అని కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే ఆయన సృష్టించిన సమస్తాన్ని కూడా అది ఆయనను బట్టి కలిగినవి. ఆయనను ద్వారా కలిగినది. అంటే మన జీవితంలో కూడా ఏది జరిగినా ఆయన చిత్తమేనండి. ఈరోజు మన జీవితాల్లో అనేక సార్లు కన్నీళ్ళైనా, కష్టాలైనా, బాధలైనా, ఎంత సంతోషమైనా అది ప్రభు నుండి వచ్చిందే. మనం అనుకుంటాం మన జీవితంలో మనం చేసిన విషయాలను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. లేదా మన జీవితంలో నేను చేస్తున్న పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని. ఆఫ్ కోర్స్ అది అయ్యుండొచ్చు. కానీ అది మీకు కేవలం తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క దృష్టిని మనం నెరవేరుస్తూ ప్రభు చిత్తాన్ని మనం చేస్తామో, దేవుడు అంతటి కంటే హెచ్చింపు మన జీవితాల్లో ఇవ్వగల సమర్థుడు. ఈరోజు మీ జీవితాల్లో మీరు ఆశిస్తా ఉన్నారా? నా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేయాలి. నా దేవుడు నా జీవితంలో కలుగు చేసుకోవాలంటే ఆయన చిత్తంలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన నామంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆయనను మాత్రమే స్మరిస్తామో మన జీవితాలు కూడా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో మీరు ఒక అద్భుతాన్ని చూడాలంటే మీ జీవితాలు ప్రభు చేతిలో పెట్టండి. ఎప్పుడైతే ప్రభు చేతిలో పెడతామో ఆయనకు అసాధ్యమైనది లేదు గనక, ఆయన సాధ్యపరిచే దేవుడు గనుక మీ జీవితాల్లో కూడా కష్టాలను తీసివేయగల సమర్థుడు. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రాలు. విన్న మాటలు మా జీవితంలో మేము అనుసరించుటకు నీ కృప దయచేయండి. ఏది ఏమైనా నీ ద్వారా కలిగినది ప్రభువా. అది ప్రభుత్వాలైనా, దృశ్యమైనవైనా, అదృశ్యమైనవైనా, ఏది ఏమైనా నీ బట్టి కలిగినవి కనుక నీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా మీరు కలుగ చేసుకోండి, మీ చిత్తాన్ని జరిగించండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.